వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ సురేష్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని, ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు అని వాదించారు. 2020లో రాయి తగిలి మృతి చెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడిగా చేర్చి సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును కేసులో అక్రమంగా ఇరికించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం కేసులు బనాయించింది. 4 ఏళ్ల క్రితం ఉన్న కేసును తిరగదోడి తన భర్తను వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత అన్నారు. 78వ నిందితుడిని మళ్లీ ముందుకు తెచ్చి కేసు వేశారని ఆరోపించారు. ఈ విషయం ప్రజలకు, లాయర్లకు, న్యాయస్థానాలకు అర్థమవుతుందన్నారు. తమకు భయం లేదు అని, పోరాటాలు ఆపేది లేదు అని స్పష్టం చేశారు ఆవిడ. తప్పుడు కేసులు వేసిన వారిపై చట్టపరంగా కేసులు వేసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. 4 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఇప్పుడు తీసుకొచ్చి 78వ నెంబరు ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మళ్ళా ఎదరకు తీసుకొచ్చి ఆయనే మెయిన్ ముద్దాయిని చేసి 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఒక కేసు మీద, అంటే వాళ్ళు చేస్తున్న అది ఇంటెన్షనల్గా చేసేదాన్ని ప్రజలకి అర్థమవుతుంది, లాయర్లకి అర్థమవుతుంది, మరి న్యాయస్థానాలకు కూడా అర్థమవుతున్నాయి. అన్న భగవంతుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉన్నాయి, మా నాయకుడు ఉన్నాడు, మాకు భయం అయితే లేదు. మేము పోరాటాలు ఆపుతామా లేకపోతే మేము వెనక తగ్గుతామా అనేది అయితే అది జరగదు. మా పోరాటం మేము పోరాటంగానే చేసుకుంటాం, చట్టపరంగానే ఎదుర్కొంటాం. ఇంకోటి, మా మీద తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరికైనా చట్టపరంగానే మరలా నేను వాళ్ళ మీద కేసులు కట్టి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్న.